అంటే నా ట్యాక్సీ వాళ్ళ మొత్తం ఆన్లైన్లో లీక్ అయిపోయినప్పుడు దేవరకొండ అమ్మాయిలు అందరూ అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు. బేబీ ఒక 2 years అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు. సో మీరు ఎప్పుడూ ఉన్నారు. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం కుల్ఫీల్ అటు నాతో సెల్ఫీ అండి బ్రదర్. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం అనురాగ్. ఎందుకంటే నేను ఆడిటింగ్లో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమన్నా పొరపాట్లు చేస్తే ఆయనకి ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 10% స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు, 20% స్లాట్ అయిందనేవో అని చెప్పేవాడు. ఎప్పుడన్నా ఆయన ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 30% స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు. బేబీ రిలీజ్ తర్వాత నన్ను ఎక్కడ 40% స్లాట్లో పెడతాడని చెప్పి అనురాగ్ గారు నేను ప్లీజ్. సో ఇక్కడ చూసేందుకు అగ్గిరవ్వలా ఉంటాడని చెప్పే మన ఈస్ట్ ఇండియా సౌత్ రష్క గారికి సుస్వాగతం. సో ఆనంద్ అంటే ఆనంద్ అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు. బట్ ఆనందం చూస్తే ఆ ఎర్తే డౌన్ అయిపోద్ది. అంత మంచి వ్యక్తి నా తమ్ముడు. ఎందుకంటే ఆనంద్ ఎప్పుడూ చిరాకు పట్టడం చూడలేదు, ఎప్పుడు ఇరిటేట్ అవ్వడం చేయలేదు. తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమా అంటే. అలాగే తనకి చాలా అభిమానం ఉంటుంది అన్న విజయ్ అంటే. సో ఎప్పుడూ కూడా తనని నేను వేరే మోడ్లో చూడలా. నేను వర్క్ చేసిన హీరోలందరిలో మోస్ట్ ప్యాషనేట్, మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఆనంద్. ఎందుకంటే బేబీ షూటింగ్ లేట్ అవుతున్నప్పుడు ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు, ఏమి అసలు తనకి క్వశ్చన్ చేసే ఇది లేదు. తనంటే ఆనంద్ అనేదానికి ఒక అబ్రివేషన్, ఒక సినామీ ఉందంటే డెడికేషన్, హార్డ్ వర్క్ ఇది. సో అలాంటి ఆనంద్ 100 కోట్ల సినిమాలు కాదు, 200 కోట్ల సినిమాలు కాదు, ఎన్నో 100 కోట్ల సినిమాలు సాధించాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కేదార్ అండ్ వంశీ కార్మంచి అండ్ వాళ్ళ వెనకాల ఉన్న విజయ్ గారు అందరూ చాలా నాకు మంచి ఫ్రెండ్స్. సో గంగం గణేష్ అనేది ఇది వినాయక చవితి సీజనే కాదు, ఏ సీజన్ సమ్మర్లో కాదు, ఏ సీజన్లో వచ్చినా మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆనంద్ టైమింగ్ ఏంటో బయటకు వస్తుంది. అలాగే మేము ఒక 6 minutes సాంగ్ చేసాం బేబీలో, బట్ లైటర్ యాడ్ చేసాం. కానీ ఈ సినిమాలో విజయ్ పోలంకి మా డాన్స్ మాస్టర్ స్టెప్స్కి తను వేసిన స్టెప్స్ చూస్తుంటే బీట్స్కి చాలా బాగుంది. డేట్ దొరకకపోతే రష్మిక గారికి ఒక మెసేజ్ పెడితే వెంటనే అప్పుడు వస్తా అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను జల్సాలో పార్వతి మెల్టన్ మిస్ అయితే రష్మిక గారు వచ్చారని. ఎందుకంటే ఆవిడ మనసు అంత మంచిది, ఒక ప్యాషనేట్ సినిమా ఎక్కడున్నా అన్నా. అందుకే ఆవిడకి లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ అయినా, ఇప్పుడు రాబోయే పుష్ప 2 అయినా సరే, తర్వాత సల్మాన్ గారి సినిమా, ఆవిడ ఒక పాన్ ఇండియా దాటి గ్లోబల్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నామండి. సో మన రష్మిక గారు, మన క్రష్మిక గారు, నేషనల్ క్రష్ రష్మిక గారు. సో ఆ టికెట్లో కొనుక్కోండి. సో ఈ సినిమాని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.